అందరం కలిసి నీ నడకను నాకు నేర్పుమయ్యా, వెంబడించుటకు నీ మాటలు నాకు నేర్పుమయ్యా, నిన్ను నే చాటుటకు నీవే గట్టిగా ఆశ్చర్య కార్యము స్తుతింతు మనసారా. ఈ రక్షణను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేయాలి. సహోదర సహోదరి, ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకు అంకితం చేసావు కదా, మళ్ళా వెనక్కి తిరిగి చూడు మాకు, మళ్ళా వెనక్కి వెళ్ళిపో మాకు. ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేశావు, క్షమించమన్నావు, ప్రభు నిన్ను క్షమించాడు. పరలోక వారసునిగా అంగీకరించమన్నావు, ఆయన అంగీకరించాడు. అది ఎలా తెలుస్తుంది? విశ్వాసం అండి. ఏమిటది? విశ్వాసం. పిల్లాడు పుట్టాడు, అమ్మ మాటలు నేర్పుతుంది. అమ్మా అనమంటే వాడు ఏం చేస్తాడు? అమ్మా అంటాడు. నాన్న అని నేర్పిస్తుంది. పిల్లాడు ఏం చేస్తాడు? నాన్న అంటాడు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? రే నాన్న వస్తున్నాడు చూడు, నాన్న వస్తున్నాడు చూడు అంటే చూస్తాడు. వాడికి ఏం అర్థమైంది? ఆయన నా మా నాన్న కృష్ణ. ఆ పిల్లాడికి అతనే నాన్న ఎలా తెలుసండి? చెప్పండి చెప్పండి, దాన్ని ఏమంటారు చెప్పండి, గట్టి చెప్పండి. విశ్వాసం అండి. వాస్తవంగా తనకు తెలియదండి, కానీ అమ్మ చెప్పింది, అమ్మ నేర్పించింది. ఒరే నాన్న వస్తున్నాడు చూడు అంటే చూస్తాడు, నాన్నకు ముద్దు పెట్టు అంటే ముద్దు పెడతాడు. నాన్న నాన్న అని చెప్పి అమ్మ చెప్తే నమ్మాడు అండి. అమ్మ చెప్తే కదండి నువ్వు నేను నమ్మింది. నా ప్రభువు చెప్పాడు, విశ్వసించో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు నా కనికరం పొందుకుంటాడు అన్నాడు నా ప్రభువు. విశ్వసించో. యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 చక్కని మాట. తొమ్మిదవ వచనం, పేజ్ నంబర్ 221. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏముంది? మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడట? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపిస్తాడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మన పాపములు ఒప్పుకున్నామా లేదా? ఒప్పుకున్నాం. ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడట? సమస్త దుర్నీతి నుండి మనలను చెప్పండి విడిపించేస్తాడట. అది మనం నమ్మాలా వద్దా? నమ్మాలి. అంతే. నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నమ్మో. ఈరోజు నీ పాపములు ప్రభువు క్షమించాడు. నమ్మో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీ పేరు పరలోకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో నీ పేరు కూడా యాడ్ చేశాడు. నమ్మో. అలా నమ్మినట్లయితే ఇప్పుడు నువ్వు ఎవరివి? నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. నువ్వు దేవుని కుమారుడు కనుక, దేవుని కుమార్తెగా నువ్వు అంగీకరించబడ్డావు కనుక ఇప్పుడు ఎలా జీవించాలి? నువ్వు దేవుని కుమారులాగే జీవించాలి, దేవుని కుమార్తెలాగే జీవించాలి. ఇక మీదట కుక్క తన వాంతికి తిరిగినట్టుగా నువ్వు వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఏ పాపం అయితే నిన్ను పరలోకానికి వెళ్లకుండా, చెయ్యి కూడా ఎత్తకుండా చేసిందో ఆ పాపాన్ని విడిచిపెట్టేసేయ్. అతిక్రమములు దాచిపెట్టద్దు, విడిచిపెట్టు, ఒప్పుకో, విడిచిపెట్టేసేయ్. ఇక నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు.